ఇటువంటి ఊరిలా ఎవరుంటరయ్యా, ఈ పాడు కొంపాలనే నుండనయ్యా. ఇటువంటి ఊరిలా ఎవరుంటరయ్యా, ఈ పాడు కొంపాలనే నుండనయ్యా. తల్లిదండ్రుల చూసి తగులబెట్టే ఊరు ఇది, అత్త మామల చూసి అగ్గిపెట్టే ఊరు ఇది. ఎటువంటి ఊరేలా ఎవరుంటరయ్యా, ఈ పాడు కొంపాలనే నుండనయ్యా. ఇటువంటి ఊరిలా తల్లి అన్నదమ్ముల చూసి ఆనందపడటి ఊరు, బావ మరుదుల చూసి భ్రమ చెందే ఊరు ఇది. ఇటువంటి ఊరిలా ఎవరుంటరయ్యా, ఈ పాడు కొంపాలనే నుండనయ్యా. ఇటువంటి ఊరిలా ఎవరుంటరయ్యా, ఈ పాడు కొంపాలనే నుండనయ్యా. కానిపోని మాటలతో కదిలించే ఊరు ఇది, కదిలించినాక త్వరలో కాలబెట్టే ఊరు ఇది. ఇటువంటి ఊరిలా ఎవరుంటరయ్యా, ఈ పాడు కొంపాలనే నుండనయ్యా. ఇటువంటి ఊరిలా ఎవరుంటరయ్యా, ఈ పాడు కొంపాలనే నుండనయ్యా. జయ శ్రీరామ్. ఈ పాట దేని గురించి? ఈ పాట దేని గురించి? తత్వమే. తత్వమే అంటే ఇటువంటి ఊర్లు అంటే ఊరంటే ఏంది? అదే జీవుడు, అదే ఇల్లు. ఇది లోకం మీద, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రెండుట్లా. అదే ఈ పాట పాడినారు కదా, ఈ పాట అందరికి అర్థం కావాలి కదా. ఇటువంటి ఊర్లు అంటున్నావు, ఉండంటున్నావు కదా, ఏ ఊర్లో అంటున్నావు? ఈ ఊర్లోనే ఉండంటే ఈ కొంపలో నేను ఉండా, ఈ శరీరంలా, ఈ శరీరంలా దేహంలో నేను ఉండా. ఓహో, అది అది అట్లా ఒకటి. మళ్ళీ ఊరిలో కూడా ఇది మంచి ఊరు కాదు, ఇక్కడ కూడా ఉండద్దు అని అనుకుంటున్నా. ఈ రెండో వద్దంటే ఇక ఇది రూపంలో జరిగింది. ఇది అదే ఈ శరీరం అనేటువంటి కొంపలా ఉండా అని అనుకుంటున్నావు. అవును, ఉండా. ఈ అన్నదమ్ములు బావమరుదులు అందరూ గమ్మతే, గమ్మతు అందరు భ్రమ అంటున్నావు కదా. చివరికి కాలబెడతారు అంటున్నావు. అన్ని లేనిపోని మాటలతోనే దాన్ని ఊరెళ్ళగొట్టిందా పోకుండారా, ఊరెళ్ళగొట్టిందా పోకుండారు. మనసునైనా పంచభూతాలనైనా ఎవరినైనా మహాత్ములనైనా మహానీయులనైనా చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.